అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెరడారియన్ గారు రచించిన ఇరిటేషన్ చిరాకు అనే బుక్లో నుండి ఆ జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ ఇంత గొప్ప బుక్ రచయిత అయిన టార్కమ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్, పార్ట్ 14 చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొదటిది 1 గులాబీ విష ప్రమాదకారకాన్ని నిరోధిస్తుందని బోధన తెలియజేస్తుంది. గులాబీ విష ప్రమాదకారకాన్ని నిరోధిస్తుందని బోధన తెలియజేస్తుంది. పూర్వకాలపు రోజులు తమ భవంతులు చుట్టూ గులాబీ తోటలు పెంచేవారు. ఆసియాలో కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాలలో గులాబీ నూనెను వాడేవారు. ఆధ్యాత్మిక యోగులు కూడా దానినే వాడేవారు. విషకారకం లేకపోతే వ్యక్తి ఎంతో సృజనాత్మకంగా, స్పష్టమైన మనస్సుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడు. కొంచెం పరిమాణంలో గులాబీ నూనె వాడడం సాధ్యమే. దానిని మీ స్నానం చివరిలో కానీ, సువాసన ద్రవ్యంగా కానీ వాడవచ్చు. 2 ఫ్రీషియా నాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రమాదకర విషాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఫ్రీషియాను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. నరాలను బలోపేతం చేసుకోవలసిన వాళ్ళు, సంక్షోభాన్ని దాటిన వాళ్ళు ఫ్రీషియాలను గదిలో ఉంచుకొని నిద్రిస్తే స్వాంతన పొందుతారు. అది నరాలను నియంత్రించి శాంతపరుస్తుంది. 3 మాచిపత్రి తైలం విషపు పొరలను కరిగించి వేస్తోంది. ఇది ముఖ్యంగా గ్రంథులకు ఉపయుక్తం. దానిని చర్మంపై తేలికగా రుద్దుకోవచ్చు. 4 బార్లీ ఊపిరితిత్తులకు ఎంతో ఉపయుక్తం. విషంతో కలిగిన హానిని నిర్మూలిస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తోంది. బార్లీని సూప్గా కూడా వాడవచ్చు. 5 లేడీ నుంచి తీసిన కస్తూరి సుగంధం గాఢ క్రిమి సంహారిణి. అది రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీనిని దీర్ఘ విరామాలతో చిన్న మోతాదులో నోటి ద్వారా తీసుకోవచ్చు. 6 ఉల్లాసం స్వచ్ఛపరుస్తోంది. ఆత్మ విమోచన క్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తోంది. ఆ ప్రసరణ విషకారకాన్ని తిప్పికొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించటం వలన ప్రమాదకారక విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలు పంపటం కూడా నిరోధించబడుతోంది. ఉల్లాసం ఒక ప్రత్యేక సౌరజ్వాల. అది మనస్సు చేసే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తోంది. మన ఆరాలో ప్రవేశించటానికి ప్రయత్నం చేసే విషపు ధూళిని స్వచ్ఛపరుస్తోంది. 7 ఉల్లాసంలో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని వారు మీ కోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.